వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. సో దిస్ ఈస్ ధనంజయ్ బండారి, ఎకానమీ ఫ్యాకల్టీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర జిఎస్డిపిలో వాటాలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తీసుకున్నట్లయితే రాష్ట్ర జిఎస్డిపి అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక రాష్ట్రం జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రాష్ట్ర స్థూల దేశోత్పత్తి. జిఎస్డిపి అంటే ఒక రాష్ట్రంలో ఒక ఏడాది కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువు యొక్క విలువ. ఓకే, సో జిఎస్డిపి అంటే ఒక ఏడాది కాలంలో లేదా ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయినటువంటి విలువ. సో రాష్ట్ర జిఎస్డిపిలో ఇక్కడ పారిశ్రామిక రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఇన్కమ్, దాని ఆదాయం ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారము, సో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క గణాంకాలను మనము చూస్తే ఇక్కడ పరిశీలిస్తే ఇయర్ వైజ్ కూడా జరిగింది. 2014 నుంచి 2015, 2016, 2017, 2017, 18, 2017, 18, 2018, 19, 2019, 20, 2021, 2021, 22, 2022, 23. సో 2014-15 నుంచి 2022-23 వరకు ఇచ్చామన్నమాట ఇక్కడ. సో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా 2014-15 నుంచి 2022-23 వరకు ఇచ్చాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటాను మనం పరిశీలిస్తే చూడండి, 2014-15లో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత ఉంది? 25.48 ఉందన్నమాట. అర్థమైందా? సో రాష్ట్ర విభజన అనంతరము, సో 2014-15లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తీసుకున్నట్లయితే 25.48 ఉంది, 48% అనమాట. అంటే రాష్ట్ర జిఎస్డిపిలో 2014-15లో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా 25.48% ఉంది. అదే 2015-16లో ఎంత ఉంది? 24.14% ఉంది. అంటే 2014-15 మనం కంపేర్ చేస్తే రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తగ్గింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అక్కడ. నెక్స్ట్ 2016-17లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తీసుకున్నట్లయితే 24.08%, ఇంకా తగ్గింది. సో 2014-15లో ఎంత ఉంది? 25.48% ఉంది. 16-17కి వచ్చేసరికి మరలా 24.08% తగ్గింది. నెక్స్ట్ వన్, 2017-18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా 23.54% ఉంది. అంటే ఇక్కడ కూడా తగ్గింది. 2017-18లో కూడా రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తగ్గింది. నెక్స్ట్ వన్, 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో ఇక్కడ చూడండి, 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత ఉంది? 23.63% ఉంది. 2017-18లో తగ్గింది. మళ్ళీ 2018-19లో పెరిగింది. 2018-19లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా మళ్ళీ ఇక్కడ పెరిగింది, కాస్త పెరిగింది, 23.63%. అర్థమైంది? 2018-19లో 23.63%కి పెరిగింది. నెక్స్ట్ 2019-20లో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం వాటా 2019-20లో 22.04% ఉంది, అంటే తగ్గింది ఇక్కడ కూడా. నెక్స్ట్ 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తీసుకున్నట్లయితే 22.25%, అంటే ఇక్కడ మళ్ళీ పెరిగింది, కాస్త పెరిగింది. 2020-21లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా కాస్త పెరిగింది, అంటే 2019-20ని కంపేర్ చేస్తే అనమాట.
2020-21లో కాస్త పెరిగింది 22.25%. నెక్స్ట్ 2021-22లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా తీసుకున్నట్లయితే 23.45%, అంటే పెరిగింది. 2021-22లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా పెరిగింది. సో 2022-23లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత ఉంది? 23.36%. 23.36%. సో ఇక్కడ 2014-15 నుంచి 2022-23 వరకు మనము గణాంకాలు పోల్చి చూస్తే సో పారిశ్రామిక రంగం యొక్క వాటా తగ్గింది. సో 2014-15లో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా 25.48% ఉండగా 2022-23కి వచ్చేసరికి 23.36%కి తగ్గింది. ఇది మనకు రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క ఆదాయ వాటా అనమాట. నెక్స్ట్ వన్ 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఉపరంగాల యొక్క వాటాను మనం తీసుకున్నట్లయితే చూడండి, 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉపరంగాల వాటా మనం పరిశీలిస్తే ఫస్ట్ వన్ గనులు క్వారింగ్. సో గనులు క్వారింగ్ 2022-23లో గనులు మరియు క్వారింగ్, సో గనులు మరియు క్వారింగ్ వాటా వచ్చేసి 2.64% ఉంది. నెక్స్ట్ తయారీ రంగం యొక్క వాటా 10.26% ఉంది. నెక్స్ట్ విద్యుత్ గ్యాస్ నీడ్ సప్లై రంగాల యొక్క వాటా 3.54% ఉంది. నిర్మాణ రంగం యొక్క వాటా 6.91% ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో ఉపరంగాల యొక్క వాటా ఎక్కువగా ఉన్నది ఏ రంగం నుంచి? తయారీ రంగం. సో రాష్ట్ర జిఎస్డిపిలో 2022-23లో సో ఉపరంగాల యొక్క వాటాను తీసుకున్నట్లయితే గనులు క్వారింగ్ 2.64%, తయారీ 10.26%, విద్యుత్ గ్యాస్ నీట్ సప్లై 3.4% మరియు నిర్మాణం 6.91% అనమాట. సో ఇప్పుడు ఇందులో ఎక్కువగా 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగంలోని ఉపరంగాల యొక్క వాటాను మనం పరిశీలిస్తే సో ఎక్కువగా ఏ రంగం ఎక్కువగా ఉంది చూడండి, తయారీ రంగము. సో తయారీ రంగం తర్వాత ఏ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉంది? నిర్మాణ రంగం యొక్క వాటా ఎక్కువ ఉంది. సో అదేవిధంగా విద్యుత్ గ్యాస్ నీడ్ సప్లై 3.4% ఉందన్నమాట. 3.54% ఉంది దీని యొక్క వాటా. అర్థమైందా? ఇది మనకు ఉపరంగాలకు సంబంధించినటువంటి వాటాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ మరియు వృద్ధి రేట్లు. సో ఇది ప్రస్తుత ధరల వద్ద అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి మరియు విలువ మరియు వృద్ధి రేట్లు, ఇది కరెంట్ ప్రైసెస్ అనమాట. సో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి ఎంత మరియు పారిశ్రామిక రంగంలో ఎంత వృద్ధి రేటు ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగింది సంవత్సరాల వారుగా. సో రాష్ట్ర జిఎస్డిపిలో 2018-19లో ప్రస్తుత ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి 1,88,601 కోట్లు అనమాట. సో వృద్ధి రేట్ ఎంత ఉంది? పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో? 10.46% అనమాట 2018-19లో. సో ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 1,88,601 కోట్లు అనమాట. సో 2018-19లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 10.46% ఉంది. నెక్స్ట్
2019-20లో ప్రస్తుత 2019-20లో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి ఎంత ఉంది? 1,90,190 అనమాట కోట్లు. అర్థమైందా? సో ప్రస్తుత ధరల వద్ద 2019-20లో ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపిలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఉత్పత్తి ఎంత ఉంది అంటే 1,90,190 కోట్లు. సో 2019-20లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది? 0.84%. అంటే 2018-19లో 10.46% ఉంది. 2019-20కి వచ్చేసరికి 0.84%కు తగ్గింది. అర్థమైంది? నెక్స్ట్ 2020-21లో రాష్ట్ర జిఎస్డిపిలో ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ తీసుకున్నట్లయితే 2020-21లో రాష్ట్ర జిఎస్డిపిలో లేదా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 1,97,028 కోట్లు అనమాట. 1,97,028 కోట్లు. సో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? 2020-21లో 3.60%. 3.60%. అంటే ఇక్కడ 2019-20ని 2020-21 కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు మళ్ళీ పెరిగింది. నెక్స్ట్ 2021-22లో సో 2021-22లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 2,43,923 కోట్లు. అర్థమైందా? క్రోర్స్. సో 2021-22లో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది? 23.80%. ఓకే. నెక్స్ట్ అంటే పెరిగింది ఇక్కడ మళ్ళా. నెక్స్ట్ 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ ఎంత ఉంది? 2,83,821 కోట్లు. సో అంటే పెరిగిందనమాట. ఓకే. 2018-19 నుంచి 2022-23 వరకు మనం కంపేర్ చేస్తే రాష్ట్ర జిఎస్డిపిలో ప్రస్తుత ధరల వద్ద పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తి విలువ పెరిగింది. సో అదేవిధంగా 2022-23లో అదేవిధంగా 2022-23లో సో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 16.36% ఉందన్నమాట. సో ఇది ప్రస్తుత ధరల వద్ద అనమాట. సో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి మరియు వృద్ధి రేట్ల యొక్క వివరాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అదేమో ప్రస్తుత ధరల వద్ద ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి స్థిర ధరల వద్ద. సో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి మరియు వృద్ధి రేట్లు. అర్థమైందా? సో రాష్ట్ర జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్లో స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి వృద్ధి రేట్లు మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కూడా 2018-19 నుంచి 2022-23 వరకు ఇచ్చాం. సో 2018-19లో ఆంధ్రప్రదేశ్లో స్థిర ధరల వద్ద రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 1,52,004 కోట్లు. ఇంత ఉత్పత్తి అయింది పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అనమాట. సో వృద్ధి రేట్ ఎంత ఉంది? 3.17%. అంటే 2018-19లో స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 3.17%. అదేవిధంగా 2019-20లో రాష్ట్ర జిఎస్డిపిలో స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ. సో రాష్ట్ర జిఎస్డిపిలో స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 2019-20లో 1,51,376 కోట్లు. అర్థమైందా?
సో ఇక్కడ వృద్ధి రేట్ ఎంత ఉంది? 2019-20లో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు -0.4% ఉందన్నమాట, అంటే తగ్గింది, -0.4%. నెక్స్ట్ 2020-21లో చూడండి, 2020-21లో స్థిర ధరల వద్ద రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 1,57,275 కోట్లు. సో 2020-21లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది? 3.90% ఉందన్నమాట. నెక్స్ట్ వన్ 2021-22లో సో రాష్ట్ర జిఎస్డిపిలో స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 1,73,925 కోట్లు. సో వృద్ధి రేట్ ఎంత ఉంది? సో 2021-22లో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 10.59%. అర్థమైందా? సో అంటే 2018-19 నుంచి 2021-22 వరకు మనం కంపేర్ చేస్తే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు పెరిగింది. సో అదేవిధంగా 2022-23లో రాష్ట్ర జిఎస్టిపిలో స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ 1,83,772 కోట్లు ఉంది. 1,83,772 కోట్లు ఉంది. సో 2022-23లో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 5.66% ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎగ్జామ్లో అడుగుతాడు వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత స్థిర ధరల వద్ద అంటాడు అనమాట, 5.66%. అంటే ఇక్కడ చూడండి 2022-23కు వచ్చేసరికి మళ్ళీ వృద్ధి రేటు తగ్గింది. అర్థమైందా? 2022-23లో స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, లేదంటే 2022-23లో స్థిర ధరల వద్ద రాష్ట్ర జిఎస్టిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి విలువ ఎంత ఉంది, ఇలా క్వశ్చన్లు అడుగుతాడు అనమాట ఎగ్జామినేషన్లో. అర్థమైందా? సో ఇది మనకు స్థిర ధరల వద్ద రాష్ట్ర జిఎస్టిపిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి మరియు పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేట్ల యొక్క వివరాలు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల పరిశ్రమల యొక్క ఏర్పాటుకు సంబంధించి మనము చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల యొక్క పరిశ్రమల ఏర్పాటు మనం చూస్తే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు. సో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల యొక్క ఏర్పాటుకు సంబంధించి వివరాలు మనం తీసుకున్నట్లయితే ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇవే అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. సో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల యొక్క వివరాలు మనం తీసుకున్నట్లయితే ఆంధ్ర చక్కెర పరిశ్రమ ఫస్ట్ వన్, ఆంధ్ర చక్కెర పరిశ్రమ. ఈ ఆంధ్ర చక్కెర పరిశ్రమను 1952లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల యొక్క ఏర్పాటు ఏ ప్రాంతాల్లో ఆ పరిశ్రమలు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం చూస్తే వాడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఆంధ్ర చక్కెర పరిశ్రమ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఏ జిల్లాలో అని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సో ఆంధ్ర చక్కెర పరిశ్రమ 1952లో వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేశారు. అర్థమైందా? నెక్స్ట్ వన్ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి చక్కెర పరిశ్రమ మనం తీసుకున్నట్లయితే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి చక్కెర షుగర్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ రంగానికి సంబంధించిన షుగర్ ఇండస్ట్రీస్ చక్కెర పరిశ్రమలు మనం చూసినట్లయితే దక్కన్ షుగర్స్ కంపెనీ, దక్కన్ షుగర్స్ పరిశ్రమ ఇది దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఏర్పాటు చేశారు. వన్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్, దక్కన్ షుగర్స్ పరిశ్రమ
దక్కన్ షుగర్ పరిశ్రమ. దక్కన్ షుగర్ పరిశ్రమ ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు అంటే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఏర్పాటు చేశారు. దీన్ని అర్థమైందా? నెక్స్ట్ సర్వరాయ షుగర్ లిమిటెడ్. సర్వరాయ షుగర్ లిమిటెడ్ దీన్ని చెల్లూరులో ఏర్పాటు చేశారు. చెల్లూరు. అర్థమైందా? నెక్స్ట్ కీర్ణంపూడి మిల్. కీర్ణంపూడి మిల్ పిఠాపురం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యాడు. సో ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అనమాట. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యాడు. సో ఓకే. సో కీర్ణంపూడి మిల్ పిఠాపురంలో ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ కేసీపీ లిమిటెడ్ లక్ష్మీపురంలో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ జైపూర్ మిల్ దీన్ని చాగలలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ సహకార రంగంలో ఏర్పాటైనటువంటి షుగర్ ఇండస్ట్రీస్. షుగర్ ఇండస్ట్రీస్ తీసుకుంటే సో కొవ్వూరు సహకార రంగంలో ఏర్పాటైనటువంటి షుగర్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనేది మనం చూస్తే కొవ్వూరు సహకార రంగంలో ఏర్పాటైనటువంటి సహకార రంగంలో చక్కెర మిల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సహకార చక్కెర మిల్లులు ఏర్పాటు చేసిన ప్రాంతాలు కొవ్వూరు వెస్ట్ గోదావరి జిల్లా, అనకాపల్లి విశాఖపట్నం, చిత్తూరు, నంద్యాల, దౌలత్పూర్ కడప, ఏటికొప్పాక, ఆముదాల వలస మరియు పాయకరావుపేట. దీన్ని తాండవ కోఆపరేటివ్ షుగర్ సెంటర్ అనమాట. సో ఈ ప్రాంతాలలో సహకార రంగంలో చక్కెర మిల్లులు ఉన్నాయన్నమాట. సో సహకార రంగంలో చక్కెర మిల్లులు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ వన్ కొవ్వూరు వెస్ట్ గోదావరి, అనకాపల్లి విశాఖపట్నం, చిత్తూరు, నంద్యాల, దౌలత్పూర్ కడప, ఏటికొప్పాక, ఆముదాల వలస, పాయకరావుపేట, తాండవ కోఆపరేటివ్ షుగర్ సెంటర్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే సహకార రంగంలో చక్కెర మిల్లులుగా చెప్పచ్చు, ఈ ప్రాంతాల్లో ఏర్పడేటువంటి చక్కెర మిల్లులు. నెక్స్ట్ వన్ కాగితపు పరిశ్రమ. కాగితపు పరిశ్రమలు పేపర్ ఇండస్ట్రీస్. ఆంధ్రప్రదేశ్లో కాగితపు పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అంటే ఫస్ట్ వన్ ఆంధ్ర పేపర్ మిల్లు రాజమండ్రి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. ఆంధ్ర పేపర్ మిల్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేశారు వన్స్ అగైన్. సో ఆంధ్ర పేపర్ మిల్లు. ఓకేనా? కాగితపు పరిశ్రమలకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. సో ఆంధ్ర పేపర్ మిల్లు సో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. కాగితపు పరిశ్రమలకు సంబంధించి ప్రశ్న వస్తుంది డియర్ స్టూడెంట్స్. సో కాగితపు పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అంటే ఫస్ట్ వన్ ఆంధ్ర పేపర్ మిల్లు రాజమండ్రి. నెక్స్ట్ రాయలసీమ పేపర్ మిల్లు గొందిపర్ల కర్నూలు జిల్లా. సో కర్నూలు జిల్లాలోనే గొందిపర్ల దగ్గర రాయలసీమ పేపర్ మిల్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పెన్నా పేపర్ మిల్ కడప జిల్లా అనమాట. నెక్స్ట్ వంశాధార పేపర్ మండపం శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్ డెల్టా పేపర్ మిల్ వేండ్రా వెస్ట్ గోదావరి. డెల్టా పేపర్ మిల్ వేండ్రా వెస్ట్ గోదావరి జిల్లా. నెక్స్ట్ వన్ కోస్టల్ పేపర్స్ మాధవరాముడు పాలెం తూర్పుగోదావరి జిల్లా అనమాట. నెక్స్ట్ సూర్యచంద్ర పేపర్ మిల్ దీన్ని మారేడుబాక తూర్పుగోదావరి జిల్లాలో మారేడుబాకలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ సిరికాల్ పేపర్ మిల్ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. కొల్లేరు పేపర్ మిల్ దీన్ని బొమ్మలూరు కృష్ణా జిల్లాలోనే బొమ్మలూరు దగ్గర ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కాగితపు పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ కాగితపు పరిశ్రమ. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, కాగితపు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సో సారీ ఫర్ డిస్టర్బ్. సో నెక్స్ట్ కంటిన్యూ. సో ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట వస్త్ర పరిశ్రమ 1915
టు 18 మధ్య తూర్పుగోదావరి జిల్లాలోనే పందెళ్ళ పోకలో ఏర్పాటైందనమాట. పందెళ్ళ పోక, అర్థమైందా? సో ఆంధ్రప్రదేశ్లో మొదటి వస్త్ర పరిశ్రమ 1915 టు 18 మధ్య తూర్పుగోదావరి జిల్లాలోని పందెళ్ళ పోకలో ఏర్పాటైంది. సో 1921లో ఇంకొకటి అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటైంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే, సో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమ 1915 టు 18 మధ్య తూర్పుగోదావరి జిల్లా పందెళ్ళ పోకలో ఏర్పాటైంది. దాని తర్వాత అనంతపురం జిల్లా రాయదుర్గంలో మరొక వస్త్ర పరిశ్రమ ఏర్పాటైంది. సో నెక్స్ట్ ఇప్పుడు పత్తికి ఆంధ్రప్రదేశ్లో పత్తి పంటకు ప్రసిద్ధి గుంటూరు, ప్రకాశం జిల్లాలో బాగా పండుతాయి అన్నమాట. సో పత్తి పంటకు ముఖ్యంగా పత్తి పంట ప్రధానంగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా బాగా పండుతుంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమలు అధికంగా ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా అనమాట. అర్థమైందా? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పత్తి అధికంగా పండే జిల్లాలు తీసుకున్నట్లయితే, పత్తి ఉత్పత్తి తీసుకున్నట్లయితే గుంటూరు, ప్రకాశం జిల్లాలో పత్తి బాగా పండిస్తారు. అదేవిధంగా సో వస్త్ర పరిశ్రమలు అధికంగా ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. ఈ ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమ మొట్టమొదట వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటైంది? 1915 టు 18 మధ్య తూర్పుగోదావరి జిల్లాలోని పందెళ్ళ పోకలో ఏర్పాటైంది అనమాట. తర్వాత 1921లో ఇంకొక వస్త్ర పరిశ్రమ అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటైంది. ఓకే, సో గుంటూరు, ప్రకాశం జిల్లాలో పత్తి పంట బాగా పండుతుంది అనమాట. ఓకే, వస్త్ర పరిశ్రమలో అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది? చిత్తూరు జిల్లా. నెక్స్ట్ వన్, పంచదార పరిశ్రమ, షుగర్ ఇండస్ట్రీ. ఆంధ్రప్రదేశ్లో మొదటి షుగర్ ఇండస్ట్రీ 1933లో విశాఖపట్నంలో ఏటికొప్పాక వద్ద ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్లో షుగర్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో షుగర్ ఇండస్ట్రీ పంచదార పరిశ్రమ అంటారన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట పంచదార పరిశ్రమ లేదా షుగర్ ఇండస్ట్రీ 1933లో విశాఖపట్నం జిల్లాలో పంచదార పరిశ్రమ ఏపీలో మొట్టమొదటిసారిగా 1933లో విశాఖపట్నం జిల్లాలో ఏటికొప్పాక దగ్గర ఏర్పాటైంది. అర్థమైందా? విశాఖపట్నం జిల్లాలో ఏటికొప్పాక వద్ద మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో 1933లో షుగర్ ఇండస్ట్రీ అనేది ఏర్పాటైంది. ఓకే, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో చెరకు అధికంగా పండిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చెరకు అధికంగా పండించే జిల్లాలు వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం. ఈ జిల్లాలలో చెరకు పంట అధికంగా పండించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జనపనార పరిశ్రమ. సో ఏపీలో జనపనార పంట ఎక్కువగా శ్రీకాకుళము, విజయనగరం, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో. సో ఆంధ్రప్రదేశ్లో ఈ జనపనార పంట మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జనపనార పంట ఎక్కువగా ఏ జిల్లాల్లో పండుతుంది అంటే శ్రీకాకుళము, విజయనగరం, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి. వన్స్ అగైన్ ఆంధ్రప్రదేశ్లో జూట్ ఇండస్ట్రీ అంటారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో జనపనార పంట ఎక్కువగా ఏ జిల్లాలో పండిస్తారు అంటే శ్రీకాకుళము, విజయనగరము, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో అనమాట. అర్థమైందా? సో జనపనార పరిశ్రమలో ఏపీ దేశంలో 2వ స్థానం. జనపనార పరిశ్రమలో ఏపీ దేశంలో 2వ స్థానం ఉందన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొదట జనపనార మిల్లు ఏలేరు. అర్థమైందా?
ఆంధ్రాలో మొదటి జనపనార మిల్లు ఏలేరులోని శ్రీకృష్ణ జనపనార మిల్లు. ఇవే కాకుండా చిట్టివలస, నెల్లిమర్ల, గుంటూరు, ఒంగోలులో కూడా ఈ జనపనార మిల్లులు ఉన్నట్లు మనకు వివరాలు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఆంధ్రాలో మొదటి జనపనార మిల్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏలేరులోనే శ్రీకృష్ణ జనపనార మిల్లు. ఇవే కాకుండా చిట్టివలస, నెల్లిమర్ల, గుంటూరు, ఒంగోలు జిల్లాలో కూడా ఈ జనపనార మిల్లులు ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ పొగాకు పరిశ్రమ. సో పొగాకు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. పొగాకు పరిశ్రమ వివరాలు తీసుకున్నట్లయితే పొగాకు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానం, దేశంలో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిలో 2వ స్థానం ఏపీ. సో ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఓకే, గుంటూరు జిల్లాలో పండించే వర్జీనియా పొగాకు ప్రపంచంలో మేలైన రకం. సో నెక్స్ట్ వన్ కాగితపు పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్లో మొదటి కాగితపు పరిశ్రమ 1924లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. దీన్నే ఆంధ్ర పేపర్ మిల్ అంటారు. ఏమంటారు? ఆంధ్ర పేపర్ మిల్ అంటారు. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట పేపర్ మిల్లును, కాగితపు పరిశ్రమను 1924లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. దీన్నే ఆంధ్ర పేపర్ మిల్లు అంటారు అనమాట. నెక్స్ట్ 1970లో రాయలసీమ పేపర్ మిల్లు ఏర్పాటు. ఆదోనిలో టీజీఎల్ గ్రూపు దీన్ని ప్రారంభించింది అనమాట. 1970లో రాయలసీమ పేపర్ మిల్ ఆదోనిలో టీజీఎల్ గ్రూపు ప్రారంభించింది. అర్థమైందా? సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి, వాటా మరియు పరిశ్రమల యొక్క ఏర్పాటు వివరాలు. సో మరొక క్లాస్లో నెక్స్ట్ అంశంతో మీట్ అవుదాం. అంతవరకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.